జై శ్రీ మహాకాల్. మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొకటి సిచ్యువేషన్. నల్గొండ అరౌండ్ అంటే ల్యాండ్ వర్క్ మీదకి వెళ్ళేసి వస్తున్నాం అనమాట. వస్తున్నాం, దారిలో కొంచెం అక్కడ గొడవ అయింది. కొన్ని ల్యాండ్ విషయాలలో కొట్లాటలు, కేసులు, లిటిగేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ లిటిగేషన్ మీద మన ల్యాండే పోయి వస్తూనే ఉన్నాం. మేము అక్కడికి వెళ్ళింది అడ్వకేట్తో మాట్లాడింది కొంతమందికి తెలిసిందనమాట. ఎవరైతే ఆపోజిట్గా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళకి తెలిసి వాళ్ళు మమ్మల్ని ఈవెన్ అడ్వకేట్ని కూడా బెదిరించడానికి వచ్చారనమాట వాళ్ళు. అంటే ఆయన కూడా ఫాలో చేసాడు, అట్లా అయ్యిందనమాట ఆ టైంలో. సో మమ్మల్ని మేము అక్కడికి వెళ్తున్నది చూసిండ్రు ఎవరో. ఊర్లలో ఒక్కడు చూస్తే 10 మందికి తెలుస్తుంది కదా ఊర్ల దగ్గర. సో మన కార్ని గుర్తుపట్టిండ్రు, పోతే చూసిన తర్వాత వాళ్ళు ఏంది ఒకరికొకరు చెప్పుకున్నారు, అరే పనులు ఇట్లా వచ్చిరరా ఇడికిడికి అనేసి చెప్పుకున్నారు. సో వాళ్ళందరూ ఎట్లా అంటే రౌడీలు జమ్ అయినట్టు జమ్ అయిండ్రు మేము మళ్ళీ రిటర్న్ వచ్చేవారికి. సో మేము అంత వర్క్ చేసేసుకొని ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర పనులు అంటే వితిన్ హవర్స్లో కూడా పనులు కావు, ఒక్కొక్కసారి అర్ధగంటల పని కాదు, గంటలు వెయిట్ చేయాలి. అక్కడ నుంచి మేము బయలుదేరేసరికి 6:30 6:40 అరౌండ్ అయింది, 7 అయింది అనుకోండి అరౌండ్. అంటే మొత్తానికి అయితే చీకటి పడ్డది. సో బయలుదేరినాము, హైదరాబాద్ దారి స్టార్ట్ అయింది. సాగర్ నుంచి మేము కొంచెం ఇట్లా లెఫ్ట్కి హైదరాబాద్కి టర్న్ అయ్యి ఇట్లా లెఫ్ట్కి టర్న్ అవుతుంటేనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత దగ్గర ఒక 20-25 to 30 ఒక 30-40 కుక్కలు ఉంటుండొచ్చు దగ్గర. మన కార్ చుట్టూ దగ్గర ఒక 30 కుక్కల వరకు వెనక, లెఫ్ట్కి రైట్కి ముందు. ఎంత అరుపులు అంటే అసలుకి ఒక్కటి కూడా అంటే ఒక్క అడుగు కూడా ముంగటికి వేయనివ్వరు, చూసినరా. అట్లా దగ్గర ఒక 100 meters పరిగెట్టుకుంటూ వచ్చినాయి. కార్ చుట్టే పరిగెట్టుకుంటూ వచ్చినాయి ఒక 100 meters వరకు. ఇక మనకేమనిపిస్తుంది సమ్ మీద, అరే ఎందుకబ్బా ఇంత ముందుకు వస్తూ ఉంటే కుక్కలు మొత్తం రౌండ్ కార్ చుట్టూ కుక్కలే, అరుపులే, ముందటికెళ్ళనిస్తలేవు. ఇక నాకు సైన్ ఏదో నెగిటివ్ సైన్ అనిపిస్తుంది, వద్దు మనము ఈ దారి వద్దు, ఇవాళ వేరే దారిలో నుంచి వెళ్దాము అనేసి చెప్పి, ఉంటాయి కదా ఎన్నో దారులు ఉంటాయి కదా హైదరాబాద్కి రావడానికి కూడా. సో ఆ దారి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని నెక్స్ట్ వేరే దారిలో నుంచి హైదరాబాద్కి వచ్చాడు అయింది. వేరే దారిలో నుంచి రావడం అయింది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు వచ్చిన కాల్, అదే ఆ దేవరకొండ రూట్ టు చింతపల్లి మధ్యలో ఒకటి బైపాస్ ఒకటి ఉంటుంది విలేజెస్ మధ్యలో నుంచి. సో అక్కడికి వచ్చి స్పాట్లో నిలబడి ఉన్నారంట, నియర్ చింతపల్లి. బ్యాచ్ అంతా వచ్చి నిలబడ్డారట. మేము ల్యాండ్ మీదకి పోతే కూడా అక్కడ ఏం చేశారంటే కార్ మీద పెట్రోల్ పోసడు, రాళ్ళతోటి వచ్చుడు, కొడవలు పట్టుకొని వచ్చుడు, ఇవన్నీ కథలేని. ఇవన్నీ అయిన తర్వాత కూడా ఎంట్రీ ఇచ్చినాం, ల్యాండ్ మీదకి ఎంట్రీ ఇచ్చినాం. బికాస్ జెన్యూన్గా ఉన్నాం కదా, లీగల్గా ఉన్నాం కదా. సో ఎంట్రీ ఇచ్చినాం. ఇక లాస్ట్కి అన్ని డాక్యుమెంట్ అంతా సెట్ అయిపోయింది, ఎట్లా అని ఇక అడ్డదారులు వచ్చారనమాట. ఆడొచ్చి సిస్టేసిండ్రు మధ్యలో, బైపాస్ మీద నుంచి వచ్చి మేము వచ్చే హైవే రూట్లో సిస్టేసిండ్రు. మేమేమో సాయి మాకు ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది కాదు కరెక్ట్ ఇక్కడ అని చూపించండు కదా, మేము వేరే దారిలో వచ్చినాం. సో ఇట్లుంటుంది అనమాట సంగతి. చాలా ఉన్నాయి. వాళ్ళు చేసింది, దేవుడు మనకు సపోర్ట్ చేయడానికి రీజన్ కూడా వాళ్ళే ల్యాండ్ చూపించారు. 2 ఓనర్లు, అంటే ఫస్ట్ ఓనర్ ప్లస్ సెకండ్ ఓనర్, తర్వాత మనకి సేల్ చేసే ఓనర్ ల్యాండ్ వచ్చి చూపించారు, లీగల్ డాక్యుమెంట్స్ చూపించారు, అగ్రిమెంట్స్కి ఉన్నారు, రిజిస్ట్రేషన్ టైంకి ఉన్నారు, మళ్ళీ తర్వాత లిటిగేషన్లు వేసిండ్రు, కేసులు పెట్టిండ్రు. ఇప్పుడు అంతా మనం జెన్యూన్గా ఉండి మనం నమ్మించి వాళ్ళు తీసుకొని పోయి మనకు చెడు చేస్తే దేవుడు ఊరుకోడు కదా. ఇది జరిగింది అక్కడ. సో అట్లా తప్పించి అక్కడి నుంచి తర్వాత తెలిసిన తర్వాత అమ్మ బాబా సాయి
అంటే దేవుణ్ణి కూడా మనం గ్రహించుకోగలగాలి. సంథింగ్ ఏదో చెడు ఉంది, వద్దు మనకు సాయి వద్దంటుండి ఇటువైపు నుంచి గ్రహించుకొని ఆ రూట్ చేంజ్ చేసేసి వచ్చేసినాం మేము ఆ రోజు. చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా అసలుకి తీస్తూ ఉంటే ఎన్ని సిచ్యువేషన్స్ వస్తాయో అసలుకి సాయి నాకు చూపించినవి. సో ఇది కూడా ఒక సిచ్యువేషన్. ఓకేనా? మీ శ్రేయోభిలాషి. గంట కట్టండి, బెల్ ప్రెస్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ శ్రేయోభిలాషి. థ్యాంక్ యూ సో మచ్.